నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు విద్యా వ్యవస్థ ఇప్పుడు లేదు. అంటే ఒక 10 ఏళ్ల కిందటి వరకు ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత సమ్మర్ సెలవుల్లో ఏదో రిజల్ట్ వచ్చిన తర్వాతే ఇంటర్ అడ్మిషన్లు జరిగేవి. అప్పుడు కాలేజీ వాళ్ళు మన ఇంట్లోకి వచ్చి ప్రచారం చేసి మా కాలేజీ బాగున్నాయి అది ఇదని చెప్పి ఏదో నువ్వు మెరిట్ స్టూడెంట్ అయితే నిన్ను చేర్చుకోవడానికి ఆసక్తి చూపేవి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పుడు కార్పొరేట్ కాలేజీలు చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి వీధిలో కనీసం అంటే ఒక 2-3 కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. మాకు ర్యాంకులు వచ్చినాయంటే అప్పుడు ఇంజనీరింగ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏందో జేఈ అంట, IIIT అంట, ఏందో చెప్తారు. మనకు అవి ఏంది పూర్తిగా తెలియదు. వాటి గురించి కూడా నిజాయితీగా చెప్పుకోవాలంటే నాకు కూడా ఇంజనీరింగ్కు సంబంధించి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయో తెలియదు. నేను ఈ మాట చెప్పడానికి ఏం సిగ్గుపడ్డం లేదు. తెలియని విషయాన్ని తెలియదని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? తెలియని విషయాన్ని తెలుసు అని చెప్తే ఏమన్నా కిరీటం వచ్చదా? నాకు రాదు కదా. కాబట్టి నేను చెప్తాండా, ఇప్పుడు తమ పిల్లలను డాక్టర్గానో పెద్ద ఇంజనీర్గానో తప్ప పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మామూలుగా చూసుకునే పరిస్థితుల్లో లేరు. పిల్లల కంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులకే ఆశయాలు ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి. నేను కూడా అందుకు అతీతుడిని ఏం కాదు. ఇంకా పరీక్షలు 3-4 నెలలు ఉండగానే కాలేజీ వాళ్ళు తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తుండారు, మా కాలేజీలో చేరిపిండి అని. కార్పొరేట్ కాలేజీలు కదా, ప్రిన్సిపల్లు వాళ్ళకు సంబంధించి మార్కెటింగ్ ఏజెన్సీల వాళ్ళు వీళ్ళందరూ స్కూళ్ళకు క్యూ కట్టినారు. ఆ స్కూల్లో ఉండే మెరిట్ స్టూడెంట్స్ ఎవరెవరో అని ఆ టీచర్స్ను అడిగి తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ సెల్ నెంబర్లు తీసుకొని సతాయిస్తున్నారు. సరే, నేను కూడా నా కూతుర్ని పెద్ద ఇంజనీర్గానో ఏదో చూడాలని ఉందనుకో కోరిక. ఒక కార్పొరేట్ కాలేజీలో ఒక పెద్ద హోదాలో పనిచేసే అతను నాకు మిత్రుడు. చాన్నాళ్ళ కిందట అతను నాతో ఏమన్నాడంటే, పాప ఎన్నో క్లాస్ అన్నా అంటే ఇప్పుడు 10th అన్నా అని చెప్పినా. సరేనా, పాప విషయమై నాకు వదిలేయి, మన కాలేజీలో చేర్పించాం, తక్కువ ఫీజుకు నేనే మాట్లాడతా, పూర్తి బాధ్యతలు నేనే తీసుకుంటా అన్నా అంటే సర్లేనా అన్నా. సరే, ఇప్పుడు వేరు కాలేజీ వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు కదా, అందుకని నేను ఆ మనిషికి 1 నెల కిందట ఫోన్ చేసిన, ఏందన్నా ఇట్లా ఫోన్లు చేస్తున్నారు, ఏంది పరిస్థితి అని. సరే, ఇంటికాడికి వస్తాలేనా అన్నాడు. అతను ఇంకొక అతన్ని తీసుకొని మన ఇంటికి వచ్చినాడు. వచ్చి పాపకు ఒక టెస్ట్ కూడా పెట్టినాడు 80 మార్కులకు. టెస్ట్ అయిపోయిన తర్వాత ఆయన నాకు, మా మిస్సెస్కు, పాపకు ప్యాటర్ను ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సును ఎట్లా చెప్తారు, ఎట్లా చదివిస్తారు అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాడు. ఆయన చెప్పిన ప్రకారము నేను వివరాలు మీకు చెప్తాడా. ఏమంటాడంటే, 8 గంటలకు కాలేజీ స్టార్ట్ అయితే మాయటాల 6 వరకు ఉంటుందంట. ఆ తర్వాత 8 వరకు చివరి 2-3 నెలల్లో అనుకుంటా ఈ కోర్సు జేఈ ఏదో ఉన్నాయి కదా, అవి మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది, వాటికి ఇస్తారంట. అంటే 8 వరకు కాలేజ్ అంట. మళ్ళీ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పాప 10:30 వరకు చదవాలంట. మళ్ళీ 5:05కి లేయాలంట, 6 వరకు చదవాలంట. 7 కల్లా రెడీగా ఉంటే నేనుండే ప్రాంతానికి బస్సు వచ్చాదంట. 8 గంటలకల్లా కాలేజీలో ఉండాలంట. ఇది వరుస. ఒక్కసారిగా మా పాపను ఊహించుకున్నాను నేను, ఎట్లా ఉంటుంది అట్లా కాలేజీకి పోయి వస్తేనే. నాకు నిజంగా అయితే భయమేసింది. ఓరి నీ పాసుగులా, ఏమన్నా చదువులా, ఏం కావాలా ఇట్లయితే పిల్లోళ్ళు. మా పాపను అడిగినా, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఇంకా పోయిన తర్వాత ఏమ్మా చేరతావా అన్నా. మా పాప చేరతానేనా అన్నది. మా పాప వైపు చూసిన, నా మీద నాకే దయ కలిగింది. ఏందిరా ఇది, ఇట్లా చదివితే పాప మనిషిగా మిగులుతుందా అనే ఆలోచన కలిగింది. నా మీద నాకే కోపం కూడా వచ్చింది. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన, మా పాపకు చెప్పిన, నువ్వు చేరతానే నేను చేర్పిన మా కాలేజీ అన్నా.
మా పాప కళ్ళల్లో వెలుగు చూసిన, అప్పుడు సంతోషం చూసిన, ఆనందం చూసిన. నా కోసం మా పాప చేరతా అని చెప్పింది. నేను చేర్పిను అన్న తర్వాత పాపలో సంతోషం చూసి నేను మా పాప మీద నా అభిప్రాయాన్ని రుద్దుతున్నానేమో అని నా మీద నాకు ఆ క్షణంలో కోపం కలిగింది. నేను ఆ క్షణంలో ఒకటే నిర్ణయించుకున్నా, ఏ తల్లిదండ్రులైనా పిల్లలను పెద్ద పెద్ద డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో చూడాలనుకోవడం తప్పు కాదు. అట్ ద సేమ్ టైం ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే పిల్లలను ఫస్ట్ మనుషులుగా తీర్చిదిద్దాల. మానవత్వం ఉన్న మనుషులుగా మనము వాళ్ళని తయారు చేయాల. ఏం పెద్ద ఇంజనీర్ అయితేనేనా, పెద్ద డాక్టర్ అయితేనేనా చదువులంటే అవి తప్ప ఇంకా ఏం కావా అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నా అభిప్రాయాలను నేను ఏ ఇతర తల్లిదండ్రులపైన రుద్దాలని అనుకోవడంలే. నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్తాండా. నేను కార్పొరేట్ కాలేజీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకొచ్చిన అభిప్రాయాలను, అంటే నా మదిలో మెదిలిన ఆలోచనలు మాత్రమే మీతో పంచుకుంటాను. అంతకుమించి ఇంకొక రకంగా మీరు చూడొద్దు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందుకని నేను మా పాపను ఇంకొక కాలేజీలో, అంటే ఒత్తిడి లేని చదువు చెప్పే కాలేజీలో అడ్మిషన్ కూడా తీసుకున్నా. నిన్నగాక మొన్న పోయి నేను కొంత ఫీజు కూడా అడ్వాన్స్గా కట్టినా. ముందు పాపను స్వేచ్ఛగా ఇష్టంగా చదివేలా చేయాలనుకున్నా. ఆ రకమైన వాతావరణాన్ని కల్పించే కళాశాలను ఎంచుకోవాలనుకున్నా. అలాంటి కళాశాలనే ఎంచుకున్నా. నేను ఆ కాలేజీలోనే మా పాపను చేర్పించడానికి నేను రెడీ అయినా. పాపను ఆ కాలేజీ కాడికి తీసుకుపోయినా, ప్రిన్సిపల్ గారితో మాట్లాడించిన, ఆ కాలేజీ చూపించిన. పాప హ్యాపీగా ఫీల్ అయింది. మా పాప మళ్ళీ నాకు ఇంకొకసారి చెప్పింది, నానా ఇంకా నేను ఆ కాలేజీలోనే చదువుకుంటా, నువ్వు మళ్ళా అభిప్రాయాన్ని మార్చుకోవద్దని చెప్పింది. లేదమ్మా, అట్లాంటిది ఏం లేదు, నువ్వు ప్రశాంతంగా ఆ కాలేజీలోనే చదువు, నీకు ఏదైతే ఇష్టమో ఆ రకంగానే చదువు, నీ శక్తి ఎంతుందో అంతే చదువు. నీకు ఏఐ మీద అట్లాగే ఇంటర్నెట్కు సంబంధించి ఇది అట్నే క్రియేటివిటీ దాంట్లో మా పాప కొంత ఎక్స్పర్ట్ అని నేను నమ్ముతున్నా. నువ్వు దాంట్లోనే రాణించు, తప్పేముంది. ఆ మేరకు సార్లతోనూ మేడంల వాళ్ళతోనూ మాట్లాడి నీకున్న అనుమానాలను తీర్చుకో అని చెప్పిన. నేను మా పాపకి ఇచ్చిన గైడెన్స్ అది. ధన్యవాదాలు.